మన ఇంటి దగ్గర అంత స్థలం ఉంటే ఇంత దూరం తీసుకొచ్చి పెట్టారేంటి వ్యాన్? ప్రతిసారి ఇంత దూరం ఎలా వస్తాం మనం? పట్నం వాళ్ళు కదా, పల్లెటూరులో బండి ఎక్కడ పడితే అక్కడ ఆపితే ఏం చేస్తారోనని భయం. అందుకే ఇంత దూరంలో పెట్టారు. సరే పిలు, భోజనం ఇచ్చేసి వెళ్దాము. అన్నా, డ్రైవర్ అన్నా, భోజనం తీసుకొచ్చాం. వ్యాన్లో నుంచి వచ్చి తీసుకోండి అన్నా. ఇదేంటి అంతలా సిగ్గుపడుతున్నాడు అతను? సిగ్గు కాదక్కా, వంట్లో బాగోలేదని క్లీనర్ చెప్పాడు కదా, అదే సమస్య అనుకుంటాను. అన్నా, డ్రైవర్ అన్నా, మా అమ్మ చేత్తో చేసిన పులిహోర తీసుకొచ్చాను. మా అశోక్ అన్నకిష్టమని మా అమ్మ ఎప్పుడూ ఇదే చేస్తుంది. ఇది తిని పడుకుంటే ఎలాంటి రోగమైనా ఇట్టే తగ్గిపోతుందన్నా. వచ్చి తీసుకోండి అన్నా. డ్రైవర్ అన్నా, డ్రైవర్ అన్నా, డ్రైవర్ అన్నా. ఏ ఆరోగ్యం అస్సలు బాగోలేదంటున్నావు? వ్యాన్లోకి వెళ్ళి ఇచ్చేసి రావే. సరేకా. మేడం, భోజనం తీసుకొచ్చాం. డ్రైవర్ అన్నని పిలుస్తుంటే రావట్లేదన్నా. తనకు ఒంట్లో బాగలేదు, అందుకనే. మీరు మా వాళ్ళందరినీ ఇంత దూరం తీసుకొచ్చారు కాబట్టి మీరు కూడా మా కుటుంబంలోని వాళ్లే. తినడానికి మొహమాట పడకండి. ఎప్పుడు ఆకలేసినా వచ్చి అడగండి. అలాగే మేడం. అన్నా, కడుపు నిండా తినండి, తగ్గిపోతుంది. మేమొస్తామన్నా. అలాగే అమ్మా. రేయ్, వాళ్ళు పిలుస్తుంటే పలకలేదంట. లేవరా. మా అశోక్ అన్నకిష్టమని మా అమ్మ ఎప్పుడూ ఇదే చేస్తుంది. రేయ్, ఇంత ఆకలేస్తుంటే ఒక మాట చెప్పొచ్చు కదరా, మెల్లగా తినరా. అమ్మా, నీ చేతి వంట తిని ఎన్నాళ్ళయిందో. ఎందుకలా లాక్కెళ్తున్నావు? చేనొప్పి పుడుతోంది. ఏంటో చెప్పవే. అక్కడ గుడికి వెళ్ళాలి, పొంగలు వండాలి, దేవుడికి నైవేద్యం పెట్టాలి, చాలా పనులున్నాయని చెప్తుంటే ఎందుకే నన్ను ఇప్పుడు ఇలా లాక్కొచ్చావు? కారణం లేకుండా లాక్కొస్తానా? వస్తాను, ఇక్కడే ఉండండి. మా ఆనంది ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తానని వెళ్ళింది. ఎందుకో తెలీదు. మీకేమన్నా తెలుసా అమ్మా? తెలుసు, కానీ నేను చెప్పను. తనే వచ్చి చెప్తుంది. ఏమా, మీరు కూడా దాంతో జతగట్టారా? సరిపోయింది. అమ్మా, తీసుకో. ఏంటమ్మా ఇవి? నాన్నా, నీకు చొక్కా, పంచె, అమ్మకి అక్కకి చీరలు తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? సంపాదన కోసం వెళ్ళి మొదటిసారి ఇంటికొచ్చాను. వట్టి చేతులతో రాలేను కదా నాన్నా. ఏదో నాకు చేతనైనంత మీకు తీసుకోవాలి అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. అమ్మా ఆనంది, చిన్ని చిట్టి అంటే చిన్నపిల్లలు, వాళ్ళ కోసం నువ్వేమైనా తీసుకురావచ్చు. వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు. మాకెందుకమ్మా ఇవన్నీ? అయినా ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో ఇవన్నీ అవసరమా? అయ్యో, ఆనంది మీ ముగ్గురికి ప్రేమతో తీసుకొచ్చింది. వద్దనకుండా సంతోషంగా తీసుకోండి. ఇక మీదట నేను సంపాదించేదంతా అప్పులు తీర్చడానికే సరిపోతుంది. ఈ ఒక్కసారి మీకోసం
ఈ బట్టలు తీసుకొచ్చాను అన్న తృప్తి నాకు ఉండనివ్వండి నాన్న. ఉత్సవం రోజు మీరు ఈ బట్టలు కట్టుకొని గుడికి రావాలి. తీసుకోండి నాన్న. సరే తీసుకో ముత్యాలు. మా మంచి నాన్న. తీసుకోమ్మా. నాన్న తీసుకోండి. అక్క తీసుకో. అక్క చీర నచ్చిందా? బాగుంది, చాలా బాగా నచ్చింది. అమ్మా ఆనంది, కన్నా వాళ్ళగా మేము నీకు బట్టలు పెట్టాలి, కానీ నువ్వు మాకు బట్టలు పెట్టడం చూస్తుంటే నువ్వు కూతురువో కొడుకువో అర్థం కావడం లేదే. కొడుకు వదిలేసి వెళ్ళిన కాడిని నువ్వు మోస్తున్నావు. సిగ్గు విడిచి చెప్తున్నాను, నీ సంపాదనతో మా అప్పులు తీర్చి మమ్మల్ని ఒడ్డున పడే తల్లి. ఏంటండి ఇది? ఈ సమయంలో మీరు ఆనందంగా ఉండాలి, కానీ ఇలా ఏడవడం, బాధపడడం ఏంటి? అంతా మంచి జరుగుతుంది. నిన్ననే ఇద్దామనుకున్నాను. అందర్నీ చూసుకోవడంతోనే సమయం గడిచిపోయింది. అందుకనే ఇప్పుడిచ్చాను. సరే అందరినీ గుడికి తీసుకెళ్దాం, తయారవమని చెప్పమ్మా. అలాగే నాన్న. అందరూ ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. ఆనంది, అడగడం మర్చిపోయాను, హైదరాబాద్ నుంచి నా కోసం ఏం తీసుకురాలేదా? నీకోసం ఏం తీసుకురావాలి సింహాద్రి? అయ్యో, నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాలేదత్తా. ఆనందిని చూసి చాలా రోజులైంది, మాట్లాడాలని వచ్చా. చూడు సింహాద్రి, మా ఆనందితో పాటు హైదరాబాద్ నుంచి మాకు కావాల్సిన వాళ్ళు చాలా మంది వచ్చారు. ఏదైనా మాట్లాడాలంటే ఉత్సవాలు అయిన తర్వాత మాట్లాడు.